The words that you speak from the wisdom that you naturally have. ఈ లోక సంబంధమైన జ్ఞానము నువ్వు చదువుకుంటేనో, తెలుసుకుంటేనో, మాట్లాడితేనో, తిరిగితేనో, ఎవరినో కలిస్తేనో, నీకు కలిగిన అనుభవాలలోనో, నీ జీవితంలో జరిగిన సంఘటనల వలనో నీకు కలిగిన జ్ఞానము, నేర్పు మాటలు, వాటిలోనూ చాలామంది ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏం జరిగిన దే స్పీక్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్, దే స్పీక్ ఫ్రమ్ దేర్ నాలెడ్జ్, దే స్పీక్ ఫ్రమ్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. వారు నేర్చుకున్న దాని నుంచో, వారు కలిగిన జ్ఞానం నుంచో, వారు కలిగిన అనుభవం నుంచో, వారు చూసిన దాంట్లో నుంచో, తెలిసిన దాంట్లో నుంచో, వారు ఊహలో నుంచో మాట్లాడతారు. సో ఆ జ్ఞానము నేర్పు మాటలు ఉన్నాయి, ఆత్మ నేర్పు మాటలు వేరే ఉన్నాయి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ నేర్పు మాటల గురించి నేనేమన్నానంటే, దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విచ్ ఐఎమ్ కాలింగ్ ఎ ఫారెన్ టంగ్, ఎన్ అన్నోన్ లాంగ్వేజ్. ఇట్స్ కాల్డ్ ద ప్రేయర్ లాంగ్వేజ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ ఐ వుడ్ సే ద కోడ్ ఆఫ్ ద స్పిరిట్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యూ. కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం చూడండి, ఏమనుంది? మనుష్యుడెవడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడన్న మాట పట్టుకోండి. మీరు ఇప్పుడు మీ చేతిలో ఉన్న బైబిల్లో చూడండి, ఏమనుంది? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచుచున్నాడు. వేటిని బయలుపరచుచున్నాడు? వేటినంటే నీ కొరకు సిద్ధపరిచినవి, నీ కన్నులు ఇంకా చూడనివి, నీ చెవులు ఇంకా విననివి, నీ హృదయంలోనికి ఇంకా ప్రవేశించినవి. ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ, ఆయన తన ఆత్మ వలన బయలుపరచుచూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆత్మ వలన బయలుపరచు, మీ బైబిల్లో చూడండి 10వ వచనంలో, ఆ ఆత్మ అన్నిటినీ, కమాన్ హల్లెలూయా చెప్పాలి, అన్నిటినీ అన్నమాట చెప్పాలి అందరూ, అన్నిటినీ, ఆ ఆత్మ అన్నిటినీ, అంతేకాదు దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మర్మములు. Now listen to me. So when you are praying in the spirit, shondo ro from akande sete ro ro fro brak, you can pray anytime, anywhere. మీరు ఏ టైంలోనైనా, ఏ సమయంలోనైనా, the moment you wanted to pray in the spirit, you can pray. దానికోసం మీరు ఏదో పంపింగ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకంటే ఒక్కసారి యు రిసీవ్ దట్ గిఫ్ట్, ఆ గిఫ్ట్ నీలోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఆయన తన కృపావరముల విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాపడువాడు కాడని వాక్యంలో రాయబడి ఉంది. ద గిఫ్ట్స్ అండ్ ద కాలింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇర్రివోకబుల్. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్ టుడే? ఆమేన్. కొంతమంది చూస్తే భలే డౌట్ వస్తుంది నాకు, ఇట్లాగే ఉంటారు. ఎలా ఉండగలరో నాకు తెలియదు. ఒక గంటన్నర సేపు దే డోంట్ మూవ్ అండ్ దే డోంట్ స్పీక్ అండ్ దే డోంట్, అందుకని కొంచెం మధ్యలో గమనిస్తుండాలి వాళ్ళని, వారు ఇక్కడే ఉన్నారా లేదా అనేది. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏ సమయంలోనైనా, ఏ టైంలోనైనా, ఎక్కడున్నా, యూ కెన్ జస్ట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ ఇన్ టంగ్స్. నోరు తెరిచి హోలీ గోస్ట్ హెల్ప్ మీ టు ప్రే అని చెప్పి యూ కెన్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. సో మీరు అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మీరు బాగా గమనించాలి, మర్చిపోవద్దు. 1 Corinthians 14:2లో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆత్మ వలన మర్మములు పలుకుతున్నారు. ఆ మర్మము పట్టుకోండి. యు ఆర్ స్పీకింగ్ మిస్టరీ. యు ఆర్ స్పీకింగ్ మిస్టరీ. మిస్టరీ ఈజ్ ఎ హిడెన్ సీక్రెట్ ట్రూత్. అది దాచబడిన రహస్యము, దాచబడిన సత్యము. కమ్ ఆన్, హల్లెలూయా, ఆమెన్. సో ఇప్పుడు కొరింథీ పత్రిక 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందంటే, ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిశోధించుచున్నాడు. ఐ లైక్ దట్ వర్డ్, దేవుని మర్మములు. ఇందాక మీరు 14వ అధ్యాయం 2వ వచనంలో మీరు మర్మములు పలుకుతున్నారు, ఆత్మ వలన మర్మములు పలుకుతున్నారు. ఇక్కడ దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ ద కెపాసిటీ, has the ability to go and search the mysteries of God. ఆత్మ వలన మర్మములు నువ్వు పలుకుతూ ఉండటమే కాదు, ఆ ఆత్మ దేవుని మర్మములను పరిశోధించుచున్నాడు. అకార్డింగ్ టు వర్స్ 10. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే మీరేం చేస్తున్నారంటే, మీరు భాషలో మాట్లాడుతున్నప్పుడు, మీరు భాషతో మాట్లాడుతున్నప్పుడు, నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి, చెప్పాలి, ఆమెన్ చెప్పాలి. మీరు భాషతో మాట్లాడుతున్నప్పుడు మీరేం చేస్తున్నారంటే, యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆర్ ఐ వుడ్ సే యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్.
మీరు దేవుని ఆత్మ మనస్సులోనికి వెళ్తున్నారు. దేవుని ఆత్మ మనస్సులోని మర్మములను పరిశోధిస్తూ ఉన్నారు ఆత్మ ద్వారా. హల్లెలూయా. ఆ మర్మములను ఆత్మ వలన మీరు పలుకుతూ ఉన్నారు. హల్లెలూయా. అది ఎలాగంటే నేను చెప్తున్నాను, స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఆర్ ద కోడ్ ఆఫ్ హెవెన్. ఈ టంగ్స్ అనేవి పరలోకం యొక్క కోడ్. అవి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్కి ఒక కోడ్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ లాంగ్వేజ్, అది మన భాష కాదు. ఆ కోడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ కోడ్ని నేర్చుకుంటారు, ఆ భాష నేర్చుకుంటారు, దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ రాయాలంటే లేకపోతే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలంటే దానికి సంబంధించిన కోడ్ని వారు జాగ్రత్తగా ప్రోగ్రామ్ చేస్తేనే ఆ కోడ్ ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ సాఫ్ట్వేర్ ఎలా పనిచేయాలి, దేని కొరకు పనిచేయాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ సాఫ్ట్వేర్ ద్వారా మీకు కావాలనుకున్న రిజల్ట్ ఏంటి, దాని యొక్క ఫలం ఏంటి, ఇవన్నీ కూడా ఈ కోడ్లోనే ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. ఆమేన్. హలో. వాటికి చాలా పేర్లు ఉంటాయి. సో ఈ లాంగ్వేజ్, ఈ కోడ్ని మీరు ఎప్పుడైతే ఆ కోడ్ని ప్రిపేర్ చేయగలుగుతారో, అండ్ దెన్ యూ బిల్డప్ ఎ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ మీరు ప్రిపేర్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ ద్వారా మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా మనుషులు తమ చేతితో చేయలేని చాలా పనులు ఈ సాఫ్ట్వేర్ ద్వారా జరిగిపోతాయి. హల్లెలూయా. సో ఒకరు కష్టపడి ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి, కోడ్ ప్రిపేర్ చేసి, ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే దాని వలన కొన్ని లక్షల మంది మేలు పొందుతారు. ఆ సాఫ్ట్వేర్ కొనుక్కొని వారు దాంట్లో డౌన్లోడ్ చేసుకొని. ఆమేన్. కమాన్, లౌడ్ హల్లెలూయా. కమాన్, నాతో అందరూ ఆమేన్ చెప్పాలి. నౌ లిసన్. నీవు వాడుతున్న సాఫ్ట్వేర్ వాడుతున్న నీకు కోడ్ తెలియదు. నా మాట వింటున్నారా? సాఫ్ట్వేర్ వాడుతున్న నీకు కోడ్ తెలియదు. ఎంతమంది మీరు ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద లైసెన్స్ అగ్రిమెంట్ చదవకుండా టిక్ కొట్టి ఎసుగొట్టారు చెప్పండి? అందరూ అదే చేస్తాం. చాలా నమ్మకంగా కింద రాస్తారు, ఐ హ్యావ్ రెడ్ ద అగ్రిమెంట్ అండ్ ఐ అప్రూవ్ ఇట్ ఆర్ ఐ యాక్సెప్ట్ ఇట్ అని. కానీ అందరూ ఐ అగ్రీ చదవకుండా కొట్టేస్తాం లేదా? హలో, మాట్లాడరేంటి? మీరు అందరూ యాప్స్ వాడతారు కదా, సాఫ్ట్వేర్ వాడతారు కదా, వెంటనే అక్కడ టిక్ అగ్రీ అని కొట్టగానే మీకు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది. దాంట్లో ఉన్న దాంట్లో ఇవ్వబడిన ఫంక్షన్స్ అని మీకు పనిచేయడం స్టార్ట్ అవుతాయి. బట్ యూ డోంట్ నో ద కోడ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఒకవేళ అనుకుందాం ఆ కోడ్ ఓపెన్ చేసి మీకు రా ఫైల్ ఇచ్చినా మీరు అది చదివినా మీకు అర్థం కాదు. మీరు అది చదివితే నాకు అసలు ఈ సాఫ్ట్వేర్ వద్దు అనుకుంటారు. నాకు అవన్నీ ఎందుకు బాబు, ఏది నొక్కితే ఏది వస్తుందో చెప్పండి, నాకు ఇది కావాలంటారు. దానికి ఒక గైడ్ లైన్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటారు, మీరు కావాల్సినట్టుగా వాడుకుంటారు. కమ్ ఆన్, హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? సో కనుక సాఫ్ట్వేర్ వాడుతున్న మనకి వీ డోంట్ నో ద కోడ్. కానీ ఆ కోడ్ తయారు చేసిన వాడు ఉన్నాడు కదా, ఆ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తికి ఆ కోడ్ ఈజ్ నాట్ న్యూ టు హిమ్. ఆ కోడ్ అతనికి తెలియనిది కాదు. ఎందుకని అతనే డిజైన్ చేసి, అతనే దాన్ని రూపించి, ఆ కోడ్ని బిల్డ్ చేసి, ఆ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసి ఆ కోడ్ దాంట్లో ఉంచాడు. కాబట్టి అతనికి తెలుసు ఆ కోడ్. అట్లాగే నీ జీవితమును గురించి, నీ భవిష్యత్తును గురించి, నీ కుటుంబమును గురించి, నీ సక్సెస్ను గురించి, నీ ప్రోగ్రెస్ను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక కోడ్ బిల్డ్ చేసి నీ ఆత్మలో ఉంచి ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఏం హల్లెలూయా ఇది? కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఆ కోడ్ ఏంటంటే యూ డోంట్ నో ద కోడ్. ఇట్ ఈస్ ఎ మిస్టరీ టు యూ, బట్ యూ కెన్ యాక్సెస్ ఇట్. ఎట్లాగా? త్రూ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ కోడ్, ఇట్స్ ద కోడ్ ఆఫ్ ద స్పిరిట్. మీరు బాగా గమనించాలి, అది దేవుని ఆత్మ కోడ్. అది నేచురల్ మాటలతో మాట్లాడలేని కోడ్. అది నేచురల్ మైండ్కి అర్థం కాని కోడ్. అది నీ భాషతో పలకలేని కోడ్. అది అందుకనే దాని గురించి ప్రవచిస్తూ యెషయా అన్నాడు, నత్తివారి పెదవులతో మాట్లాడుచున్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నాడు. హల్లెలూయా. No, that code, when you begin to speak that code, your lips begin to stammer. Ta 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 ka ta mandara tarab. What is that? It is the speaking in tongues of the Spirit of God. Hello. 28వ అధ్యాయం ఏ గ్రంథం? యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 11. నేను 10వ వచనం చదువుతున్నాను. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. చూసారా మీ వచనం? బైబిల్ చూస్తున్నారా? లేదంటే నేను సొంతగా ఏదో చెప్తున్నాను అనుకుంటారు. మరలా చదువుతున్నాను. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ,
సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందరు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను. మీ బైబిల్లో ఉంటే ఆమేన్ చెప్పండి. కనపడింది? నేను చదువుతున్న మాటలు ఉన్నాయా? నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. Come on, hallelujah. I want to read in English. Precept upon precept, rule upon rule, rule upon rule. Here a little, there a little. And verse 11, 11వ వచనము, indeed the Lord will teach this people in a more humiliating way by stammering lips and a foreign tongue. By stammering lip and a foreign tongue. He who said to them, this is the place of quiet. Give rest to the weary. And this is the resting place. Now, ఈ వచ్చిన 11వ వచనం బాగా గమనించాలి. ఇదే నెమ్మది. అందరు చెప్పండి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. చెప్పాలి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. Now, this is the rest. And this is the refreshing. Hallelujah. ఏంటి? వాట్ ఈస్ ద రెస్ట్? స్పీకింగ్ ఇన్ అన్ అన్నోన్ టంగ్ ఈజ్ ద రెస్ట్. స్పీకింగ్ ఇన్ అన్నోన్ టంగ్ ఈజ్ యువర్ రిఫ్రెషింగ్. హల్లెలూయా. అందరు నాతో ఉన్నారా లేదా? వాక్యం అర్థమవుతుందా? సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఒక కోడ్ ఉంచాడు. ఇది పట్టుకోండి. ఆ కోడ్నే పౌలు అన్నాడు మిస్టరీ అన్నాడు, మర్మం అన్నాడు. నేను దాన్ని కోడ్ అంటున్నా, మర్మము. ఇట్ ఈస్ హిడెన్, అది దాచబడిన సత్యము. సో ఇప్పుడు ఆ కోడ్ నీ లాంగ్వేజ్లో లేదు. అది ఇప్పుడు ఇక్కడ సిసి ప్లస్ ప్లస్ అనో జావా అనో ఇంకోటనో దానికున్న పేరు ఏంటంటే టంగ్స్. కమాన్, అన్నోన్ టంగ్. సో ఇప్పుడు ఆ కోడ్ని మీరు మీ భాషతో మాట్లాడాలనుకుంటే కుదరదు. ఎందుకని? యువర్ లిప్స్ విల్ బిగిన్ టు స్టామర్ బికాజ్ యూ కెనాట్ అటర్ దోస్ వర్డ్స్. ఆ కోడ్ని మీ నోటితో మీ భాషలో చెప్పలేరు. నత్తివారి పెదవుల వల్లే ఉంటాయి, మనం మాట్లాడలేం. సో ఆ నత్తివారు పెదవులతో మాట్లాడినట్లుగా, అన్య భాషతో మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారంటే యూ ఆర్ రివీలింగ్ ఆర్ రిలీజింగ్ ఆర్ యాక్టివేటింగ్ ద కోడ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ స్పిరిట్. హల్లెలూయా. ఎవరికి తెలియని సీక్రెట్ కోడ్ అది, నీ ఆత్మకే తెలుసు. అది నువ్వు ఆత్మలో ప్రార్థించినప్పుడే అది రివీల్ అవుతుంది. నువ్వు ఆత్మలో ప్రార్థించినప్పుడే. అందుకనే దేవుని ఆత్మ ఆయన దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు, విచ్ ఈస్ ద కోడ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? హల్లెలూయా. సో నీ సక్సెస్కి ఒక కోడ్ ఉంది, నీ ఫ్యూచర్కి ఒక కోడ్ ఉంది, నీ వివాహంలో ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ స్పిరిట్. కమ్ ఆన్. సో కాబట్టి ఇప్పుడు నువ్వు అన్య భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే యు ఆర్ రైటింగ్ దట్ కోడ్. ఆ లైసెన్స్ అగ్రిమెంట్ది నువ్వు అగ్రి అవుతా ఉన్నావు, నువ్వు దాంతో ఏకీభవిస్తూ ఉన్నావు, ఆ కోడ్ని పలుకుతూ ఉన్నావు. నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు ఆ మర్మం ఏం చేస్తున్నావు అంటే యువర్ అన్ఫోల్డింగ్ దట్ మిస్టరీ. ఆ మర్మమును నీ జీవితంలో జరుగుటకు నువ్వు విప్పుతూ ఉన్నావు. కమాన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీరు విధంగా చేసినప్పుడు దీని యొక్క ఫలమును మీరు నిశ్చయంగా చూస్తారు. మీరు ఒక 6 నెలలు క్రమం తప్పకుండా రోజుకి కనీసం 2 గంటలు అన్ని భాషల్లో మాట్లాడిన తర్వాత నాకు కనపడండి. యూ విల్ టెల్ మీ ద ప్రోగ్రెస్ దట్ యూర్ సీయింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ టెల్ మీ ద ప్రోగ్రెస్ యూర్ సీయింగ్ ఇన్ యువర్ ఫైనాన్సెస్. యూ విల్ టెల్ మీ ద ప్రోగ్రెస్ యూర్ సీయింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఏడుస్తారు మీరు అప్పుడు. ఎన్ని సంవత్సరాలు నాకు ఇది తెలియలేదు పాస్టర్ గారు, నేను దీనికి దూరంగా ఉన్నా. ఆమేన్. దేవుడు ఆ విధముగా ఆయన మనకు ఆత్మ భాషలను లేక ప్రార్థన భాషలు, ప్రేయర్ లాంగ్వేజ్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. నో కమ్ బ్యాక్ టు కొరింథియన్స్ 2:10. 1 Corinthians 2:10. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనానికి వచ్చేసేయండి. అక్కడ అదే మాట మనం చూస్తున్నాం. ఏమని? ఆయన దేవుని వలన ఆత్మ వలన మనము మర్మములను పరిశోధించుచు ఉన్నాం. ఆత్మ దేవుని మర్మములను కూడా పరిశోధించుచు ఉన్నాడు. కనపడిందా మీకు ఆ మాట? ఒక మనుష్యుని సంగతులు, ఐమ్ రీడింగ్ వర్స్ 11. ఒక మనుష్యుని సంగతులు, మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. రైట్? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ఆమేన్.
కమాన్ హల్లెలూయా. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. నో ద సెకండ్ వర్డ్ హియర్ ఈస్ దయచేయబడినవి. ఇందాక మనం 9వ వచనంలో చూసాము సిద్ధపరచబడినవి. ఆయన మన కొరకు కొన్ని సిద్ధపరిచాడని చెప్పాను. 9వ వచనంలో ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు, ఆ తర్వాత మాట ఏవి, అందరు చెప్పాలి ఏవి చెప్పాలి, అందరూ చెప్పాలి ఏవి, అందరు చెప్పట్లేదు, మీ నోరు తెరవాలి ఏవి అంటే గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ సర్టెన్ థింగ్స్ ఫర్ ఎవ్రీవన్. నమ్ముతున్నారా దాన్ని? ఆయన మన కొరకు సిద్ధపరచాడు. ఆయన సిద్ధపరచడమే కాదు, నా వర్డ్స్ 11 ఇక్కడ 11వ వచనంలోకి వచ్చేస్తే 12వ వచనంలోకి వచ్చేస్తే ఆయన మనలో వాటికి దయచేశాడు. హీ హాస్ గివెన్ us, హీ హాస్ గ్రాంటెడ్ us. అవి మనకు అనుగ్రహించాడు. ఎక్కడ అనుగ్రహించాడు? ఆయన ఆత్మలో అనుగ్రహించాడు. హల్లెలూయా. నీ సక్సెస్ ఆయన దయచేయబడింది ఆల్రెడీ. హల్లెలూయా. నీ ప్రోగ్రెస్ దేవుని ఆత్మ ద్వారా దయచేయబడి ఉన్నది. కమాన్ హల్లెలూయా. నీ విక్టరీ, నీ విజయము దేవుని ఆత్మ వలన దయచేయబడి ఉన్నది. అందుకని మీరు చూడండి 12వ వచనంలో దేవుని వలన, అందరం కలిసి చదువుదాం 1 2 3 గో. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. నో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ ఈస్ టు నో ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ, వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గ్రాంటెడ్ ఫర్ యూ. హల్లెలూయా. నీకు దేవుడు దయచేసాడు. ఎవరు చెప్పారు నీకు సీట్ రాదని? ఎవరు చెప్పారు నీకు అది జరగదని? ఎవరు చెప్పారు అది కుదరదని? ఎవరు చెప్పారు నువ్వు అచీవ్ చేయలేదని? దేవుడు నీ కొరకు దయచేసినవి కొన్ని ఉన్నవి. వాటిని తెలుసుకోవాలంటే యూ కెన్ ఓన్లీ యాక్సెస్ త్రూ ద హోలీ స్పిరిట్. కమ్ ఆన్ హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? అర్థమవుతుందా? సో ఏమవుతుందంటే వెన్ యూ స్పీకింగ్ ఇన్ టంగ్స్, అన్ని భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు, కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు మీ జీవితం కొరకు దేవుడు సిద్ధపరిచినవని మీరు తెలుసుకుంటారు. ఆమేన్. God will begin to reveal. The Holy Spirit will begin to give you the revelation, the understanding of the things that God has prepared. అందుకని అక్కడ ఉంది ఏమనుంది మరలా చూడండి 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. We have received the Spirit of God to know what we have received. Come on, hallelujah. అయితే అమ్మ బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. అయితే ఈ దేవుని యొద్ద నుంచి మనం పొందుకున్నవి, ఆర్ దేవుడు మనకు దయచేసినవి, ఆర్ దేవుడు మనకు సిద్ధపరిచినవి మనుష్య జ్ఞానముతో మనం తెలుసుకోలేం, మనుష్య జ్ఞానముతో మనం పొందుకోలేం. ఇప్పుడు చూడండి 13వ వచనము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, చాలామంది చాలా చక్కగా మాట్లాడగలరు, మంచి వాక్చాతుర్యం ఉంటుంది. వారు మాట్లాడితే అబ్బా ఇంత జ్ఞానం ఎక్కడిది వీరికి అనుకుంటాం. వారు చాలా బాగా మంచి విద్యావంతులై ఉండొచ్చు, లేకపోతే వారికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉండి ఉండవచ్చు, వారు చాలా కాలంగా మార్కెట్లో ఉన్నవారు అయి ఉండొచ్చు, లేకపోతే వారి జీవితంలో చాలా విషయాలు వారు ఎత్తుపలాలు చూసి ఉండవచ్చు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో, అందరు చెప్పండి ఆత్మ నేర్పు మాటలతో చెప్పాలి, అందరు ఆత్మ నేర్పు మాటలతో, మరలా చెప్పాలి ఆత్మ నేర్పు మాటలతో. సో 2 మాటలు ఉన్నాయి, జ్ఞానము నేర్పు మాటలు ఉన్నాయి, ఆత్మ నేర్పు మాటలు ఉన్నాయి. జ్ఞానము నేర్పు మాటలు అంటే ద వర్డ్స్ దట్ యు స్పీక్ ఫ్రమ్ ద విజ్డమ్ దట్ యు నేచురల్లీ హ్యావ్. ఈ లోక సంబంధమైన జ్ఞానము నువ్వు చదువుకుంటేనో తెలుసుకుంటేనో మాట్లాడితేనో తిరిగితేనో ఎవరినో కలిస్తేనో నీకు కలిగిన అనుభవాలలోనో నీ జీవితంలో జరిగిన సంఘటనల వలనో నీకు కలిగిన జ్ఞానము నేర్పు మాటలు, వాటిలో చాలామంది ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏది జరిగిన దే స్పీక్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్, దే స్పీక్ ఫ్రమ్ దేర్ నాలెడ్జ్, దే స్పీక్ ఫ్రమ్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. వారు నేర్చుకున్న దాని నుంచో, వారు కలిగిన జ్ఞానం నుంచో, వారు కలిగిన అనుభవం నుంచో, వారు చూసిన దాంట్లో నుంచో, తెలిసిన దాంట్లో నుంచో, వారు ఊహలో నుంచో మాట్లాడతారు. సో ఆ జ్ఞానము నేర్పు మాటలు ఉన్నాయి, ఆత్మ నేర్పు మాటలు వేరే ఉన్నాయి. కమ్ ఆన్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ నేర్పు మాటల గురించే నేనేమన్నానంటే దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విచ్ ఐఎమ్ కాలింగ్ ఎ ఫారెన్ టంగ్, ఎన్ అన్నోన్ లాంగ్వేజ్. ఇట్స్ కాల్డ్ ద ప్రేయర్ లాంగ్వేజ్. కమ్ ఆన్ హల్లెలూయా. ఆర్ ఐ వుడ్ సే ద కోడ్ ఆఫ్ ద స్పిరిట్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యూ.